మంచి సమయాన్ని, ఒక ఫలభరితమైనటువంటి సమయాన్ని దేవుడు ఇచ్చి ఉంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. హ్యానా, వేర్ ఈజ్ హ్యానా? బయటికి పోయిందా? ఓకే, చాలా సంతోషం. చిన్న సంఘమైనా మీరు దేవుని పరిచర్య కొరకు సేవకురాలని మీరు రిలీజ్ చేస్తూ ఉన్నారు. సంఘ సక్సెస్, చర్చ్ సక్సెస్ ఎంతమంది ఉంటారో అది సక్సెస్ కాదు, నేను అర్థం చేసుకున్న ప్రకారం వాక్యాన్ని. బట్ ఆ సంఘం ఎంతమందిని బయటికి పంపిస్తుందో దట్ ఈస్ ద సక్సెస్. హ్యానా, కంగ్రాచులేషన్స్. మే ద లార్డ్ బ్లెస్ యూ, బ్లెస్ యువర్ మ్యారేజ్. చాలా సంతోషం, పాస్టర్ అమ్మ కాబోతున్నామని. గాడ్ బ్లెస్ యూ మా. సో చిన్నప్పటి నుండి నువ్వు ఇక్కడ, సో చిన్నప్పటి నుండి ఉండి మీ కండ్ల ముందే ఉంటూ పెద్దగై వివాహం చేసుకొని ఒక సేవకురాలుగా కావడము, మరి మీరు కూర్చోమ్మా, మరి మీరు తన జీవితంలో ప్రతి ఒక్కరూ మీ రోల్ మీరు ప్లే చేశారు. తను ఆశీర్వాదకరంగా ఉండడం మాత్రమే కాదు, మీరందరూ కూడా, పాస్టర్ అమ్మ గారు కూడా ఆశీర్వాదకరంగా ఉండి మీరు తనను పంపిస్తూ ఉన్నారు. అది మీ సక్సెస్. ఓకే, దట్ ఈస్ యువర్ సక్సెస్. సేవకుల, మీరందరూ దేవుని సేవకులు. వింటున్నారా? మీ ఏజ్ నాకు చెప్పకండి. ఓకే, మీరు యంగ్ అయినా ఓల్డ్ అయినా పిల్లలైనా ప్రతి ఒక్కరు దేవుని సేవకులు. ఇది మీరు ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. మన బాడీ మారుతూ ఉంటుంది కదా, మనకి ఏజ్ ఎక్కువైతూ ఉంటుంది. మీ ఆత్మకి ఏజ్ ఉందా? యు ఆర్ ఆల్వేస్ యంగ్. ఆత్మకు ఏజ్ లేదు. ఎందుకంటే ఆత్మ ఆలోచిస్తూ ఉంటుంది, పని చేస్తూ ఉంటుంది. అబ్బా, పెద్ద మనుషులైనా కూడా నేను ఈ పని చేస్తే బాగుండు, ఇంకా నేను యంగ్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. జాయ్ చర్యని చెప్తూ ఉంటుంది, బట్ నేను ఇంకా యంగ్ ఉంటే ఇంకా బాగుంటుండే కదా అని. సో దేవుడు నమ్మదగినవాడు. సో దేవుడు నా హృదయంలో ఒక ఆలోచన ఇచ్చాడు, దాని గురించి ఆలోచిస్తూ నేను సిద్ధపడ్డాను. ఈ ప్రస్తుత కాల పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి విషయాలు, ముఖ్యంగా సంఘము గురించి ఒక విషయాన్ని నేను మాట్లాడతాను. మనం ఆలోచిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుండి 29 వరకు చదువుదాం. గలతీ 3:26 నుండి 29 వరకు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులయ్యున్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులయ్యున్నారు. పౌలు గలతీయులకు గుర్తు చేస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన ఏమై ఉన్నారంట? దేవుని కుమారులై ఉన్నారు. అంటే ఇక్కడ కుమార్తెలు కూడా ఉన్నారు కదా. సో ప్రతి ఒక్కరము, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము దేవుని యొక్క కుమారులము, దేవుని యొక్క కుమార్తెలను. చెప్పండి, ఇప్పుడు మీరు కుమారులైతే నేను దేవుని కుమారుని చెప్పండి, మీరు కుమార్తెలైతే నేను దేవుని కుమార్తెనని చెప్పండి. సంతోషంగా చెప్తా ఉన్నారా? సో నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెను. ఇంకొక విషయం ఏం చెప్తా ఉన్నాడంటే,
క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నాడు. మనం ఏం చేస్తూ ఉన్నామంట? క్రీస్తును ధరించుకొని ఉన్నాము. ఎంతమంది బాప్టిజం తీసుకున్నారు? చాలా సంతోషం. సో బాప్తిస్మములో తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మనం ఏం చేస్తూ ఉన్నాము? క్రీస్తును ధరించుకున్నామంట. అవునా? సో చాలాసార్లు మనము కొంతమంది మీరు చూస్తూ ఉంటారు, క్రాస్ వేసుకుంటారు. ఆదరించడం కాదు. ఓకే, చాలామంది సిలువను వేసుకుంటారు, ధరిస్తారు కానీ భరించరు కదా. సో మనము క్రీస్తును ధరించమంటా ఉన్నాడు. అంటే క్రీస్తు ఏ రీతిగా ఆలోచిస్తాడు, క్రీస్తు ఏ రీతిగా పనిచేస్తాడు, క్రీస్తు యొక్క గుణలక్షణాలు ఏంటి, అవన్నీ కూడా మనము కలిగి ఉంటా ఉన్నాం. ఆమెన్. సో చెప్పండి, నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను. నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను. నేను దేవుని కుమారుణ్ణి. నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను. 28వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడు? ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారు. చూసిండ్రా? దేవుని కుమారులను, దేవుని బిడ్డలను, ఆయనను ధరించుకున్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా, అంటే ఆ కాలంలో యూదులు ఉన్నారు, గ్రీసు దేశస్తులు ఉన్నారు. ఓకే, బట్ ఇప్పుడు మన దగ్గర మన కాంటెక్స్ట్లో మనము చూస్తే జాతులని, కులాలని ఇవన్నీ మనం పెట్టుకున్నాం కదా. బట్ యేసుక్రీస్తులోనికి వచ్చిన వారందరూ కూడా ఏకమై ఉన్నారు. సో ఆ భేదాలన్నీ తీసేయాల. ముఖ్యంగా ఈ రోజులలో వివాహం దగ్గర వస్తూ ఉంది. ప్రత్యేకంగా నేను గమనిస్తూ ఉన్నాను, కొంతమంది మ్యారేజ్ ప్రపోజల్ పంపించి అందులో ఏం రాస్తారంటే క్యాస్ట్ రాస్తూ ఉన్నారు, కులం రాస్తూ ఉన్నారు. అవునా? నేను అడిగినాను, ఎందుకు రాస్తారు అంటే, మాకు వీళ్ళే కావాలంటారు. మనం క్రీస్తులు ఎట్లా ఉన్నట్టు ఆలోచించాల కదా. క్రీస్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏది లేదు, మనం క్రీస్తు వాళ్ళము. వేరేది ఏది లేదు. అందుకే ఇక్కడ చాలా చెప్తా ఉన్నాడు, యూదుడని కానీ, గ్రీసు దేశస్థుడని కానీ, దాసుడని కానీ, స్వతంత్రుడని కానీ, పురుషుడని కానీ. ఇప్పుడు మనం పెట్టుకుందాం, మన కాంటెక్స్ట్లో మనం పెట్టుకుందాం. నేను ఏమైనా కానీ అందరితో కూడా క్రీస్తులో నేను సమానము కదా. సో ఇది మనము క్రీస్తుని ధరించుకున్న వాళ్ళము, ఇది మన మనసులోనికి రావాల. అయితే ఏం జరుగుతూ ఉంది? దేవుడు సంఘాన్ని ఏకపరుస్తూ ఉంటే, దేవుడు తన స్వరూపంలో సృష్టించినటువంటి మనందరినీ తన బిడ్డలుగా చేస్తూ ఉంటే, సాతాను ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇంకొక దిక్కు సంఘము పైన సాతాను దాడి చేస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా ఈ రోజుల్లో సంఘాలలో దాడి చేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా దాడి చేస్తూ ఉన్నాడంటే, విభజనలు తీసుకొని వస్తూ ఉన్నాడు, డివిజన్స్. సంఘంలో చిన్న చిన్న వాటికి సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏం చేస్తూ ఉన్నాడంటే, సాతాను విభజన చేస్తూ ఉన్నాడు. పోయిన వారంలో ఒక పాస్టర్ నాతో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, మా సంఘంలో ఉండి నేను వాళ్ళని పైకి తీసుకొని వచ్చినాను, సడన్గా వెళ్ళిపోయి బయట పోయి మా చర్చికి పక్కకి ఇంకొక చర్చ్ వాళ్ళు స్టార్ట్ చేశారంట. ఏంటి అని అంటే, మాట్లాడితే దేవుడు నన్ను రమ్మన్నాడు, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను స్టార్ట్ చేయమన్నాడు అని. సో ఇది సంఘములో బాధను, ఇబ్బందులను కలుగజేస్తూ ఉంది.
ఇంకా ఏ రీతిగా దాడి చేస్తూ ఉన్నాడంటే సంఘంలో అపార్థం, మిస్అండర్స్టాండింగ్, ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేరు కదా. చిన్న చిన్న వాటికి అలుగుతూ ఉంటారు. నన్ను ఇట్లా చేయలేదు, నాకు గౌరవించలేదు, లేకుంటే కొన్నిసార్లు ఒకరినొకరు చూస్తే నన్ను ఎందుకు అట్లా చూస్తూ ఉన్నారు, లేదా ఏదో మాట అన్నా, జోక్ అన్నా కూడా ఎందుకన్నది, ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్. మరి మూడవ విధంగా ఏంటంటే జలసి, అసూయ. సైతాను అసూయను, ఓర్వలేని తనాన్ని కలుగజేస్తూ ఉంది సైతాను. మరి ఈ రీతిగా సైతాను దాడి చేస్తూ ఉంటే మనుషుల యొక్క, సంఘస్థుల యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉంది, వాళ్ళ వైఖరి ఏ రీతిగా ఉంది? ఏ రీతిగా ఉందంటే ఏమంటారంటే, వీళ్ళు నన్ను గాయపరిచారు, నన్ను బాధ పెట్టారు, కాబట్టి నేను వీళ్ళని ఏ రీతిగా క్షమించాలా? ఈ వ్యక్తి నా ఎడల ఎందుకు ఈ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఎందుకు ఈ రీతిగా చేశాడు? ఓకే, ఈ వ్యక్తి నా ఎడల ఎందుకు ఈ రీతిగా మాట్లాడి ఉంటా ఉన్నాడు, ఎందుకన్నాడు ఈ రీతిగా? ఇంకేమంటారంటే, నేను పెద్దవాణ్ణి అని తెలుసు కూడా మర్యాద లేదు వాళ్ళకి అని అనుకుంటా. అవునా? ఇంకొంతమంది ఏమనుకుంటారంటే, నాకు సమయం వచ్చినప్పుడు నేను కూడా చూపెడతాను. సంఘం ఏంటి? క్రీస్తును ధరించుకున్నాం మనం కదా. ఇప్పుడు నేను మాట్లాడేటటువంటి ఆలోచనలు క్రీస్తును ధరించుకున్నటువంటి ఆలోచనల ఏమంటారు మీరు? ఇంకొంతమంది ఏమంటారంటే, నా దగ్గరికి వస్తే బాగుండదు. విన్నారా ఈ మాటలు మీరు? నా దగ్గరికి వస్తే బాగుండదు. ఇంకొంతమంది ఎట్లా అయిపోతారంటే, వాళ్ళు పడుకుంటే కూడా నిద్ర పట్టదు. ఈ ఆలోచనలే వస్తాయి, ఈ వ్యక్తినే గుర్తు చేసుకుంటూ ఉంటారు. అవునా? ఇంకొంతమంది ఏమంటారంటే, నేను ఈ వ్యక్తిని క్షమిస్తాను కానీ నేను మర్చిపోను. ఐ విల్ ఫర్గివ్ బట్ ఐ విల్ నాట్ ఫర్గెట్. అంటే ఏం చేస్తున్నట్టు? నువ్వు ఫర్గివ్ చేస్తూ ఉన్నావు, క్షమిస్తూ ఉన్నావు, కానీ నువ్వు మర్చిపోనావు అంట. సో మర్చిపోకపోతే క్షమించినట్లా కదా. రైట్. బట్ ఇంకొంతమంది ఏమంటారంటే, ఐ విల్ ఫర్గివ్ బట్ ఐ విల్ నాట్ టాక్. సచ్చినా నేను వాళ్ళతో మాట్లాడా. అర్థమవుతుందా? ఇవన్నీ ఎక్కడి నుండి అవి వస్తూ ఉన్నాయంటే, సైతాను నుండి వచ్చేటటువంటి పనులు, సైతాను చేస్తున్నటువంటి దాడులు ఇవి. ఓకే, సైతాను చేస్తున్నటువంటి దాడి. వీటిని మనము ఆలోచిస్తూ వీటిలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇంకొంతమంది ఏమంటారంటే, ఎవరైతే గాయపరిచిండ్రో లేదా బాధ అయిందో, మన తెలంగాణ భాషలో బాగా అయింది, మంచిగా అయింది అవునా, దేవుడు శిక్షించిండు ఏదన్నా, నాతో ఇట్లా మాట్లాడిండ్రు కదా, నన్ను ఇట్లా చేసిండు కదా, అందుకే దేవుడు శిక్షించాడు, మంచిగా అయింది అని అనుకుంటారు కదా. సో ఇది సైతాను చేస్తున్నటువంటి కార్యాలు. మనం క్రీస్తును ధరించినటువంటి వారము, క్రీస్తు ఆలోచనలు, క్రీస్తు తలంపులు, క్రీస్తు ఏ రీతిగా ఈ లోకంలోనికి వచ్చి జీవించాడో ఆ రీతిగా జీవించే బదులు మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ఈ బయట లోకంలో ఉండేటటువంటిదంతా కూడా మన సంఘంలోనికి తీసుకొని వస్తాం. నేను ఈ సంఘం గురించి మాట్లాడట్లేదు, ఓకే అవునా.
ఇంకంటే చూస్తూ ఉన్నాము సంఘంలో సైతాన్ ఏ రీతిగా పనిచేస్తూ ఉందో. సంఘానికి వస్తారు కానీ ఒకరినొకరు చూడరు. ఓకే, ఇంకేం చేస్తారు, ఇక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటారు, ఇంకొకరు దగ్గర దగ్గర అసలు కూర్చోరు. లాంగ్ ఫేస్, చాలా విచారమైనటువంటి ముఖం పెట్టుకొని కూర్చుంటారు. లోపల కోపము ఆ వ్యక్తి చూడగానే ఏమవుతుంది, కోపం రగిలిపోతూ ఉంటుంది మనసుల్లో. చూడగానే ఆ వ్యక్తిని చూడగానే అప్సెట్ అయిపోతాడు. బట్ ఏం చేస్తూ ఉన్నారు, మంచి ఆరాధనలో మాత్రము మంచిగా పాటలు పాడతాము, మంచిగా ఆరాధన చేస్తాం. మనం ఏమనుకుంటామంటే ఇదంతా కూడా ఓకే, పర్వాలేదు అని మనం ఆలోచిస్తూ ఉంటాం. బట్ దేవుని యొక్క వాక్యము ఏం చెప్తా ఉంది, ప్రసంగి 5:1 చదవమ్మా. ప్రసంగి 5:1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం జాగ్రత్తగా చూసుకోవాలంట, నీ ప్రవర్తన. మనం ఎంత మంచిగా డ్రెస్ అయి వస్తూ ఉన్నామో అది కాదు, మనం ఎంత మంచిగా పాటలు పాడుతూ ఉన్నామో, ఏ రీతిగా ఏం కానుకలు ఇస్తూ ఉన్నామో, ఏం చేస్తూ ఉన్నామో అది కాదు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటా ఉన్నాడు, జాగ్రత్తగా చూసుకోమంటా ఉన్నాడు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే, ఈ రోజుల్లో మనకు బలులు లేవు కదా, మనం అర్పించే అర్పణలు, స్తుతి, ఇవన్నీ కూడా దేవునికి ఆరాధనగా మనము చేస్తూ ఉన్నాము. అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం, వినడము చాలా శ్రేష్టం. దేవుని యొక్క వాక్యాన్ని వినడం. హోషేయ 6:6 చదవండి. దేవుడు ఏం కోరుతా ఉన్నాడు మన నుండి? నేను చదవాలి? ఓకే, చదవ. బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గుర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. చూడండి, బలిని దేవుడు కోరట్లేదు, ఆయన కనికరాన్ని కోరుతా ఉన్నాడు. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైంది. అందరం చెప్తాం, దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టము. సో మనం వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని మనము వింటూ ఉన్నాము, నేర్చుకుంటూ ఉన్నాం. సో అందుకే మనం వచ్చి ఏమి చేస్తామో దాన్ని దేవుడు చూడట్లేదు, బట్ దేవుడు మన మనస్సులను చూస్తూ ఉన్నాడు. 1 సమూయేలు 15వ అధ్యాయం కనుక మనం చదివితే అక్కడ దేవుడు సమూయేలు ద్వారా సౌలును రాజుగా నియమించి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు వాళ్ళు కానాను దేశానికి దేవుడు తీసుకుని వెళ్తే ఈ అమాలేకీయులు అనేటటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళపైన దాడి చేస్తారు. అది గుర్తుపెట్టుకొని దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళ అమాలేకీయులను సౌలుతో ఏం చెప్పిస్తాడంటే అమాలేకీయులందరినీ నాశనం చేయమంటాడు, ఏది కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కటి నాశనం చేయమంటాడు. బట్ సౌలు ఏం చేస్తాడంటే ఆయన రాజును బ్రతికి పట్టుకొని వస్తాడు, మరి మంచి అన్నీ కూడా చంపకుండా తీసుకొని వస్తాడు. అయితే సౌలు ఏమనుకుంటాడంటే అబ్బా నేను ఎంత మంచి పని చేశాను అని సౌలు అనుకుంటాడు. బట్ సమూయేలు వచ్చి ఆయనను గద్దిస్తాడు. 22వ వచనము చదువుదాం. 22వ సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము.
ఆలోచించుమంటా ఉన్నాడు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనడము, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. సో దేవుడు ఏమి కోరుతా ఉన్నాడు అని అంటే విధేయత. ఆయన వాక్యానికి మనము ఉన్నట్లుగా చేయడం. బట్ మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని తీసుకొని కాంప్లికేట్ చేసుకుంటాం. ఓకే, దాన్ని సరి అయిన విధంగా ఆలోచించకుండా, ఉన్నట్టు పాటించకుండా ఏం చేస్తామంటే మన ఆలోచనలు చేర్చి, ఇంతకుముందు చెప్పాం కదా, నేను మాట్లాడను, నేను ఎందుకు మాట్లాడాలా, చిన్నోళ్ళే వచ్చి నాకు క్షమాపణ చెప్పాలా, నేను పెద్దదారి కదా, అవునా, ఢిల్లీకి రాజైనా నా కొడుకే కదా, నేను తప్పు చేయలే కదా, ఇలాంటిది ఆలోచన కదా. సో దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా, సింపుల్గా చెప్తా ఉంటున్నాడు. ఆయన ఆజ్ఞ, ఆయన మాట వినమంటా ఉన్నాడు. అది శ్రేష్టం, అది శ్రేష్టం. చూడండి, దీన్ని బట్టి సౌలు చేసినటువంటి పనిని బట్టి సౌలు ఏమైందంటే తనకున్నటువంటి అధికారాన్ని, రాజరికాన్ని పోడగొట్టుకున్నాడు. హీ లాస్ట్ హిస్ పొజిషన్, హిస్ అథారిటీ, అండ్ గాడ్ రిజెక్టెడ్ హిమ్. దేవుడు ఏం చేసిందంటే తృణీకరించేశాడు. బట్ ఈరోజు మనము అవిధేయులుగా ఉన్నప్పటికీ కూడా, దేవుని మాటకు లోబడకుండా ఉన్నప్పటికీ కూడా మనము ఆ రీతిగా శిక్షను అనుభవించడం లేదు. ఎందుకంటే క్రీస్తు యొక్క కృపను బట్టి, క్రీస్తును బట్టి. బట్ ఒక రోజు రాబోతుంది, దేవుడు మనల్ని తప్పకుండా న్యాయము అనేటటువంటిది ఆయన తీర్చబోతా ఉన్నాడు. సరే, సో ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాము, క్రీస్తును మనం ధరించుకున్నటువంటి వాళ్ళము. నీవు నేను క్రీస్తుని ధరించుకొని ఉంటున్నాము. క్రీస్తు ఆలోచనలు కలిగి ఉండాలి, క్రీస్తు లక్షణాలను మనము కలిగి ఉండాలి, చూపెట్టాలా. క్రీస్తు ఏ రీతిగా ఈ లోకంలో వచ్చిన తర్వాత ప్రవర్తించాడో ఆ ప్రవర్తన మనం కలిగి ఉండాలి. సో మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, ప్రత్యేకంగా ఈ రోజుల్లో సంఘం పైన దాడి అనేటటువంటిది జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం మాట్లాడుకున్నటువంటి విషయాల్లో మనము మార్పు అనేటటువంటిది తీసుకొని రావాలి. అది ఏంటి? యేసుక్రీస్తు ఏం చెప్తా ఉన్నాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 23వ వచనం నుండి చదువుదాం. 23, 24. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. చూడండి, దేవుడు ఆజ్ఞకు లోబడమంటా ఉన్నాడు కదా. అర్పణ ఆయన అంగీకరించట్లేదు. బట్ నూతన నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ఏం చెప్తా ఉన్నాడంటే, నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా, ఇప్పుడు నేను చెప్పాను, ఒకరు ఇక్కడ కూర్చుంటే ఏదో అక్కడ కూర్చున్నారనుకోండి, అవునా? ఓకే, ఎవరైనా ఇద్దరు రండి ఇక్కడ, ఐ వాంట్ 2 people టు కమ్. ఎవరైనా బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా ఎవరైనా రండి, ఎవరైనా రండి, ఎనీ 2 of you. నేనేం కొట్టాను, నేనేం తిట్టాను మిమ్మల్ని, ఏం ఎవరైనా ఇద్దరు రండి. అలా మీరిద్దరు ఇక్కడ నిలబడండి. ఓకే, మీ ఇద్దట్లో పెద్దోళ్ళు ఎవరు? నీవు. సో కొంచెం దూరించారు, మీరిద్దరు కొట్లాడుకున్నాను. ఓకే, నువ్వు చిన్నదానివి, తనను గాయపరిచావు. ఓకే, నిన్ను గాయపరచింది. ఇప్పుడు ఈ వాక్య ప్రకారము, ఓకే, ఈ వాక్య ప్రకారము నీ సహోదరి నిన్ను
నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతడును అంటే నీవు ఆమెను ఒంటరిగా నున్నప్పుడు అతన్ని గద్దింపుము. అతడు నీ మాట వినిన ఎడల ఐఎమ్ సారీ, నేను ఇంకొక వచనానికి వెళ్ళిపోయినా. సారీ, నేను నెక్స్ట్ దానికి పోయినాను. 23వ వచనంలో, నీ బలిపీఠంను అర్పించినప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల. ఇప్పుడు చర్చ్లోనికి వచ్చారు, ఇద్దరు మంచి పాటలు పాడుతున్నారు, కానుకలు వేస్తూ ఉన్నారు. బట్ కానుకలు వేస్తూ ఉంటే నిజంగానే తాను ఇక్కడ కూర్చుంది, తను వెనకాల కూర్చుంది. మీ ఇద్దరికి ఏం ఉండదని నేను అనట్లేదు, ఓకే. సో ఇప్పుడు ఎవరు వాక్యం ఏం చెప్తా ఉంది? చాలా సింపుల్, స్ట్రేట్, అవునా? వాక్యం ఏం చెప్తా ఉందంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? తాను తప్పు చేసింది తాను తన దగ్గరికి వెళ్ళాలా, లేదా తను గాయపరచబడ్డది, బాధల్లో ఉంది, ఆ బాధల్లో ఉంటూ తను తన దగ్గరికి వెళ్ళాలా? వాక్య ప్రకారం బ్రదర్ మీరేం చెప్తా ఉన్నారు? గట్టిగా చెప్పండి, ఏం పర్వాలే. మేరీ ఎందుకు పోవాలా? గుడ్, మంచిది. మేరీ ఎందుకు పోవాలి తన దగ్గరికి? మీ చేతుల్లో బైబిల్ ఉందా? వాక్యంలో మొబైల్లో అయినా ఉందా? ఉంటే చూడండి. బ్రదర్కి బైబిల్ ఇవ్వండి దయచేసి, ఎవరైనా గివ్ హిమ్ ద బైబిల్. చదువుతారా మీరు? చదవగలరా? చదువుతారా? చదివితే చదవండి. లే మీరు చదవండి బ్రదర్, మీరు చదవండి. ఇదే సమస్య అన్నమాట మనకు. మన కల్చర్లో మనం ఏమంటామంటే ఈమె చిన్నది కదా. ఇప్పుడు మీరు ఎందుకు ఈమె తన దగ్గరికి పోతుందా ఉందంటే, ఈమె చిన్నది, ఈమె తప్పు చేసింది, ఆమెను గాయపరిచింది, తనను గాయపరిచింది కాబట్టి వెళ్ళాలి. బైబిల్ చదవండి ఇప్పుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. He can't చదవ. No, I want him to read. If he can't, తను చదవలేకపోతే చాలా మట్టుకు మనము ఎందుకు అర్థం చేసుకోలేకపోతే వాక్యాన్ని సరిగా చదవం కాబట్టి. మనం వింటూ ఉంటాం. ఓకే ఇప్పుడు వినండి. ఇప్పుడు పర్వాలేదు, చదవం. కావున నీవు బలిపీఠమునొద్ద అంటే ఇప్పుడు మనం సంఘంలోనికి వచ్చి బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల. సో ఇప్పుడు ఎవరు గుర్తు చేసుకుంటున్నారు? మేరీ గురించి జ్ఞాపకం చేసుకో. చెప్పండి. నాకు 1 hour టైం ఇచ్చింది. ఓకే, ఇప్పుడు తను గుర్తు చేసుకుంటుంది, తన మీద నాకు ఏదో ఉంది కదా అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమంటున్నారు? ఎవరు వెళ్ళాలా? అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. చాలు. సో మనం ఏమంటామంటే, నేను గాయపరచలేదు కదా, నేను బాధ పెట్టలేదు కదా, నేను పెద్దదాన్ని కదా, నేను ఎందుకు వెళ్ళాలి? నేను పోవద్దు, తనే రావాలి. తనే నన్ను గాయపరిచింది కాబట్టి వచ్చి నాతో మాట్లాడాలి, సరి చేసుకోవాలి. బట్ వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఒకవేళ నీవు ఆరాధనలోనికి వచ్చి నువ్వు ఆఫరింగ్ వేసేటప్పుడు, నువ్వు ఏమైనా చేసేటప్పుడు చర్చ్లోనికి ఎంటర్ కాగానే, అబ్బా ఈమెను చూడగానే మళ్ళా వచ్చిందిరా అని ఆ ఆలోచన వచ్చినప్పుడు ఏమంటుందంటే, నీ అర్పణను అక్కడనే ఆపేసి
మొట్టమొదట వెళ్ళి ఏం చేయమంటున్నాడు? నీ సహోదరునితో సమాధానపడుము. సహోదరునితో సమాధానం పడాలి కదా. సో ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్, అవునా? తను ఏం చేయాలంటే తన దగ్గరికి వెళ్ళి సమాధానం పడాలి. ఏమైందో చెప్పాలా, ఎందుకు బాధపడ్డది, ఏమైంది, మిస్అండర్స్టాండింగా, లేకుంటే ఏమైంది, ఎందుకు ఎందుకు బాధ పెట్టింది అనేటటువంటిది కూర్చొని మాట్లాడాలి. బట్ మన దాంట్లో ఏం నేర్పించిందంటే చిన్నోళ్ళే పోవాలా, చిన్నోళ్ళే మాట్లాడాలా, లేదా తప్పు చేసిన వాళ్ళే వెళ్ళాలా, తప్పు చేసిన వాళ్ళే మాట్లాడాలా. థ్యాంక్ యూ, కూర్చోండి. ఓకే, చూసిండ్రా? సో నీకు గాయమైతే, నిన్ను ఎవరైతే గాయపరిచారో, బాధ పెట్టారో, మీరు ఇనిషియేటివ్ తీసుకొని, లేదా మనము ఇనిషియేటివ్ తీసుకొని మనము వెళ్ళి మనము మాట్లాడాలి. నేను యూత్ విత్ ద మిషన్ అనే సంస్థలో పనిచేస్తూ ఉన్నప్పుడు, నేను ఒక బేస్కి డైరెక్టర్గా ఉంటే ఇంకొక బేస్కి ఇంకొకతను డైరెక్టర్గా ఉన్నాడు. సో మేము ఎప్పుడు మాట్లాడుకోలే, కలిసి పని చేయలేదు, ఏం లేదు. బట్ ఒక పరిస్థితుల్లో ఏమైందంటే మాతో పనిచేసే వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని ఏం చేశారంటే, ఆ వ్యక్తి, ఆ డైరెక్టర్ నాతో మాట్లాడకుండా చేయకుండా మాతో ఉండేటటువంటి వాడిని తీసుకున్నాడు. అది యాక్చువల్లీ సరి అయినటువంటిది కాదు. ఓకే, అయితే ఆ రీతిగా జరిగినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు ఈ వ్యక్తి ఇట్లా చేస్తూ ఉన్నాడు, ఎందుకు చేసింది? ఆల్మోస్ట్ ఒక 1 month నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. ఎందుకంటే సేవల్లో ఉన్నాం, సేవలో ఏదంటే అది అన్నీ ఓకే అని అనుకోలేము. అనుకునే వాళ్ళు అనుకుంటారు, కానీ దేవునితో నడిచేటటువంటి వాళ్లకు అది మామూలుగా ఉండదు అది. సో ఒకరోజు సడన్గా ఆదివారం ఒకరోజు సాయంకాలం నా దేవుడి వాక్యాన్ని గుర్తు చేశాడు. 1 month తర్వాత ఏం చేసి చెప్పినంటే, నీవు పోయి నీవు సరి చేసుకో. ఆ వ్యక్తిని నేను తీసుకొచ్చింది హైదరాబాద్కు, నేను ఆ అబ్బాయికి ట్రైనింగ్ ఇచ్చింది నేను, ఒక నాయకుని చేసింది నేను. ఇప్పుడు తను నాయకుడు అయిపోయాడు కాబట్టి తన ప్రవర్తన వేరేగా ఉంది. సో దేవుడు ఈ మాటను గుర్తు చేయగానే నేను వెంటనే అతనికి కాల్ చేసి, రా మనం ఒక రోజు హోటల్లో కూర్చుందాం. చర్చిలకు రమ్మనలేదు, ఓకే, ఆఫీస్లకు రమ్మనలేదు, రండి, మీరు మీ వైఫ్ మీ వాళ్ళతో ఎవరైనా స్టాఫ్ ఉంటే రండి, నేను మా మిస్సెస్ మా స్టాఫ్ మేము కూడా వస్తాము అని సికింద్రాబాద్ తాజ్ మహల్ హోటల్లో కూర్చొని మాట్లాడుకున్నాం. నేను ఏం స్టార్ట్ చేశానంటే, దయచేసి నన్ను క్షమించు అన్నాను. నాకంటే చిన్నవాడు, నన్ను క్షమించు, బహుశా నిన్ను బాధ పెట్టినట్టున్నాను, కానీ ఈ విషయము నన్ను చాలా ఇబ్బంది పెట్టింది, ఎందుకు ఇట్లా చేస్తున్నా నాకు అర్థం కాలేదు అంటే వెంటనే ఆయన ఏమైందంటే ఏడవడం స్టార్ట్ చేసింది. ఏడ్చుకుంటూ, అన్న వీళ్ళు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వీళ్ళు నాతో మాట్లాడి ఈ రీతిగా వాళ్ళు మాట్లాడినందుకు నేను ఈ రీతిగా చేసినాను, దయచేసి నన్ను క్షమించు. అప్పటి నుండి ఇంతవరకు మేము మంచి స్నేహితులుగా ఉంటాం. కలవకపోయినా ఎప్పుడన్నా కలిసినప్పుడు మంచి మాట్లాడుకుంటాము, మంచి పంచుకుంటాం. సో సైతాను సంఘం పైన దాడి చేస్తూ ఉంది. సంఘంలో ముఖ్యంగా ప్రత్యేకంగా పనిచేస్తూ ఉన్నాడు. ఒకరినొకరు చిన్న చిన్న విషయాలకు మిస్అండర్స్టాండింగ్స్ అని, సంఘంలో విభజనలు. నేను మొన్న చెన్నై పోయినప్పుడు, చెన్నై మెసేజ్ ఇచ్చిన తర్వాత ఒక సిస్టర్ వచ్చి నాతో మాట్లాడింది, పాస్టర్ గారు మీరు ఏమేమి చెప్పారో అన్నీ కూడా నా భర్తలో ఉన్నాయి, ఆ భర్త చర్చికి రావడం లేదు. సో నేను అప్పుడు ఏం మాట్లాడలే, నేనన్నా హైదరాబాద్ పోయిన తర్వాత నేను మాట్లాడుతున్నాను అని తనతో మాట్లాడితే, ఏంటి ఇష్యూ, ఏంటి సమస్య ఏంటిది అని అడిగినాను.
అంటే అన్ని సమస్యల గురించి చెప్పింది. అన్నీ నేను రాసుకొని ప్రశ్నలు అడగ మొదలుపెట్టాను. ఈ సమస్యకు మీ భర్తకు సంఘానికి ఏం సంబంధం ఉంది, ఈ ప్రశ్నకు ఈ సమస్యకు మీ భర్తకు పాస్టర్కి ఏం సంబంధం ఉంది. అందులో ఏం చూస్తే వాళ్ళ సంబంధం ఏమీ లేదు. ఎవరో ఒక వ్యక్తి తప్పు చేస్తే వాళ్ళు చేసేదాన్ని బట్టి పాస్టర్ ఈ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అనేసి పాస్టర్కు విరుద్ధంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం, పాస్టర్ పైన పోరాడడం, మాట్లాడడం విరుద్ధంగా. సో నేను వాక్యాలు తీసి చూపెట్టాను. మీరు ఏమనుకుంటున్నారు? ఇంకేం చెప్తుందంటే తర్వాత నా భర్త కూడా మళ్ళీ ఆయన చర్చ్కి పోతా ఉన్నాడు, ఆయన కూడా ఒక చర్చ్ పెట్టుకుంటాడని. అది స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పొచ్చు కదా. దేవుడు నాకు సంఘాన్ని స్థాపించమంటూ నేను పోతా అంటే విడిపిస్తే అయిపోతుంది. బట్ ఇవన్నీ ఎందుకు? సైతాను చేస్తున్నటువంటి పనులు చూడండి. ఒక వ్యక్తి గాయపడ్డప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 15వ వచనం చదవండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతడిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. 16 కూడా 16, 17. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకి పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. ఏమంటా ఉన్నాడంటే యేసుక్రీస్తు, నీ సహోదరుడు నీ ఎడల తప్పితం చేస్తే నీవు వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడమంటా ఉన్నాడు. మనం ఫస్ట్ ఏం చేస్తాము? ఆ వ్యక్తితో మాట్లాడము. కానీ మనం ఏం చేస్తాము? గట్టిగా చెప్పండి. సో వేరే వాళ్ళతో మాట్లాడితే వాక్యాన్ని పాటిస్తూ ఉన్నాం కదా. ఏమంటారు? వేరే వాళ్ళతో మాట్లాడమంటా ఉన్నా యేసుక్రీస్తు, ఇది యేసుక్రీస్తు మాటలు. నీవు వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడమంటా ఉన్నాడు. నీవు మాట్లాడు. ఆ పని మనం చేయాల. కాబట్టి అది చేయకుండా మనుషులు ఏం చేస్తారంటే వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. బహుశా నేను బైబిల్ స్టడీలో చెప్పానో ఏమో, ఇది నేను ట్రైనింగ్ చేసేటప్పుడు ఒకటి జరిగింది ఇన్సిడెంట్. 1992లో ట్రైనింగ్లో అందరం వేరే వేరే స్టేట్స్ నుండి వచ్చినాం. అయితే ఒక బ్రదర్ ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో ఏదో సమ్ ప్రాబ్లం అయింది. ప్రాబ్లం అయితే ఒక గ్రూప్ తయారయ్యిండ్రు. తెలంగాణ భాషలో గ్యాంగ్ అంటారు. గ్యాంగ్ తయారయ్యి మళ్ళీ నా దగ్గరికి వచ్చి పక్క నా ఫ్రెండ్ ఆయన కన్నడోడు కానీ హైదరాబాదీ అంతా పక్క, అరే భయ్ మనం ఏదైనా చేయాలి అన్నాడు. నిన్న ఏం చేస్తామో పోయి మాట్లాడాలి, అది చేయాలంటే నేను ఐఎమ్ సారీ, అది నా ప్రాబ్లం కాదు, అది నా సమస్య కాదు. నేను ఎందుకు వచ్చిన ఇక్కడికి? నేను నేర్చుకోవడానికి వచ్చిన. నేను స్టాఫ్తో కొట్లాడడానికి రాలేదు. నీకేమన్నా అయితే నువ్వు సరి చేసుకో, ఆయనను పోయి మాట్లాడమను. చూసిందా? అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు నన్ను స్టూడెంట్గా ఉన్నప్పుడే లీడర్గా తయారు చేసిండు. నేను నా సేవ పరిచర్యలో అంతట్లో స్టూడెంట్ నుండి అన్ని లీడర్షిప్ పొజిషన్లోనే పెట్టిండు. నాకు అర్థం కాలేదు. అంటే మా స్టాఫ్ ఏం చేస్తూ ఉన్నారంటే అన్నీ గమనిస్తూ ఉన్నారు. మా ట్రైనింగ్లో స్టాఫ్ ఏం చేస్తారంటే నీకు ఎంత బైబిల్ నాలెడ్జ్ ఉందో అది చూడరు, నువ్వు ఎంత థియాలజీ చదివినో అది చూడరు, నీ ప్రవర్తన ఏంటి, నువ్వు సమయానికి వస్తూ ఉన్నావా, నువ్వు చెప్పింది చేస్తూ ఉన్నావా లేదా,
అది చాలా ప్రాముఖ్యం. అది డెవలప్ చేశారు మాలో. విధేయత అనేటటువంటిది, తగ్గింపు అనేటటువంటిది. సో ఇంకా వాళ్ళు నేను అన్నాను, నేను నా పని కాదు, నేను చెయ్యను అని. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే ఎవరికి సమస్య ఉంటే మనము పోయి మాట్లాడుకోవాలి. సో ఈ రోజుల్లో సంఘాల్లో జరుగుతున్నది అదే. ఆ వ్యక్తితో మాట్లాడకుండా ఇతరులతో మాట్లాడి లేనిపోని అన్నీ కూడా కల్పించుకొని ఏమవుతుందంటే దాన్ని ఒక పెద్ద సమస్యగా క్రియేట్ చేస్తారు. సో అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. పేతురు ఒకసారి, ఇది ఇంకొక విధంగా, పేతురు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసి కొంతమంది మళ్ళీ గాయపరుస్తూ ఉంటారు కదా, గాయపరుస్తూ ఉంటారు. అయితే పేతురు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మత్తయి సువార్త 18వ అధ్యాయంలోనే ఆ క్రింద వెళ్తే 21వ వచనం నుండి మనం చదివితే, పేతురు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలెను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. చూడండి, క్రీస్తును ధరించుకున్నటువంటి వాళ్ళము క్రీస్తు ఆలోచన, క్రీస్తు కలిగినటువంటి మనసు కలిగి ఉండాలి. ఒకరు తప్పు చేస్తే క్షమించమంటా ఉన్నాడు కాబట్టి మనము క్షమించాలి. క్షమాపణ హృదయం అనేటటువంటిది కలిగి ఉండాలి. మనము వెళ్ళి సరి చేసుకోవాలి, మనము మాట్లాడాలి. ఏం పర్వాలేదు, మనము మాట్లాడినప్పుడు మన పని అయిపోతుంది. మనం క్రీస్తు మాటకు విధేయత చూపెడతా ఉన్నాం. ఎదుటి వ్యక్తి ఏ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నాడో అది మనకు సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు నేను తప్పు చేశాను, నేను మీ దగ్గరికి వచ్చి నేను క్షమాపణ అడిగినాను, నీవు నన్ను క్షమిస్తావా లేదా అది నా చేతుల్లో లేదు, మీ చేతుల్లో ఉంది. ఎదుటి వ్యక్తిలో ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి నన్ను క్షమించలేదు అని మనం ఆలోచించవద్దు. మనం ఏం చేస్తూ ఉన్నాము? యేసుక్రీస్తు వెళ్ళి సరి చేసుకోమంటా ఉన్నాడు కాబట్టి నేను వెళ్ళి సరి చేసుకుంటా ఉన్నాను, అది నా పని. బట్ ఆ వ్యక్తి ఏ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అది తనకు వదిలేయాల. అయితే పేతురు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి 21వ వచనంలో ఆయన ఎదుగుచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమింపవలెను? 7 మార్ల మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లను, 7 మార్ల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. అంటే 70 అంటే దాన్ని లెక్కబెట్టుకున్నట్టు కాదు, మల్టిప్లై చేసుకోవడం కాదు. బట్ యాక్చువల్గా ఇంకొక వచనంలో ఏమని ఉందంటే, ఒక వ్యక్తి తాను రిపెంట్ అయి పశ్చాత్తాపపడి మన దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగినప్పుడు తనను వారిని క్షమించేసేయాలి. సో క్షమాపణ అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎ ఫీలింగ్, భావన కాదు. మనం చాలా మటుకు భావనతో జోడిస్తాం. నన్ను క్షమించాలన్నట్లు ఫీల్ అవ్వడం లేదు, నాకు ఆ భావన లేదు, ఆ మనసు లేదు, అది కాదు. దేవుని యొక్క మాట, విధేయత, ఆయన క్షమించమంటా. నాకు బాధ ఉన్నప్పటికీ కూడా నేనేం చేస్తూ ఉన్నానంటే నేను ఆ వ్యక్తిని క్షమిస్తూ ఉన్నాను. అది మనము నేర్చుకోవాలి. ప్రత్యేకంగా ఈ అంత్య దినాల్లో సంఘాల్లో జరుగుతున్నటువంటి విషయం, ఒకరి మధ్యలో ఒకరు, లేదంటే ఒకరి మాటలు ఒకరు విని ఏదో అర్థం చేసుకొని ఏదో రీతిగా ప్రవర్తించడం అనేటటువంటిది. ఇంకొకటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక 2 వ్యక్తుల మధ్యలో ఏదైనా జరుగుతూ ఉంది, 3వ వ్యక్తి నేను అక్కడ ఉన్నాను, ఓకే,
అది వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో ఎవరో ఒకరు వచ్చి నాకు ఏదైనా చెప్తే నేను ఆ మాట విని ఆ ఇంకొక వ్యక్తి ఎడల నేను భిన్నంగా ప్రవర్తించవద్దు. ఎందుకంటే నాతో జరిగింది కాదు అది. అర్థమవుతుందా? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఓహో ఇట్లా చేసిండా, ఇట్లా మాట్లాడిండా, ఎందుకు మాట్లాడిండు, ఈయన ఎందుకు ఇట్లా చేసిండు అని మనం రియాక్ట్ అవుతాం. అది కాదు. అయితే మనం ఏం చేస్తూ ఉన్నాము, ఈ వ్యక్తిని సమస్యగా మారుస్తూ ఉన్నాం. ప్రాబ్లమాటిక్ పర్సన్గా చూస్తూ ఉన్నాం. మనిషిని ప్రాబ్లంగా చేసేస్తూ ఉన్నాం. మనము సమస్యను సమస్యగా చూడాల, మనిషిని మనిషిగా చూడాల. ఇది యేసుక్రీస్తు చేస్తున్నటువంటిది. యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే పాపిని ప్రేమిస్తూ ఉన్నాడు కానీ రైట్, మనం ఏం చేస్తాము, మీకు అర్థమైపోయింది కదా. సో ఆ సమస్య, ఇప్పుడు ఒక బలహీనత ఏదో ఉందనుకోండి, ఇప్పుడు కొంతమందికి అబద్ధాలు చెప్పేది చాలా ఈజీగా ఉంటుంది, అది సమస్య. సో మనము ఆ వ్యక్తిని అబద్ధికుడు అని అనొద్దు. ఎవరనాలి అబద్ధికుడు అని? మనం అనాలా? లేదు, దేవుడు ఆయన న్యాయం తీర్పు తీరుస్తాడు. ఎందుకు అబద్ధం ఆడుతున్నా ఆ వ్యక్తికి తెలుసు, దేవునికి తెలుసు. కానీ సమస్య ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సమస్యను ఆ వ్యక్తిలో నుండి ఆ సమస్యను దూరపరిచి ఆ వ్యక్తిని క్షమిస్తూ ఏ రీతిగా ప్రభువులోనికి తీసుకొని రావాలి అనేటటువంటిది ఆలోచించాలి. అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నీవు వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు నీవు ఆయనతో మాట్లాడు, అనేక మాట్లాడు. కొన్నిసార్లు మన చేతుల్లో లేదు, మనం చెప్తాం చేయరు. అందుకే లాస్ట్గా ఆ సిచ్యువేషన్లో ఏమంటాడంటే సంఘంలో నీకు పిలిచి వెలువేయమంటాడు, అది కూడా చేయమంటాడు విననప్పుడు. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ మన బాధ్యత ఏంటంటే మనము మనిషిని సమస్యగా చూడకుండా సమస్యను సమస్యగా చూసి ఆ సమస్య విషయంలో మనము మాట్లాడాలి. అది. సో యేసుక్రీస్తు ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు వెళ్ళి కూర్చొని సరి చేసుకోండి. ఇతరులతో మాట్లాడిన అవసరం లేదు. మొట్టమొదటిగా వెళ్ళండి, తర్వాత సంఘ పెద్దల దగ్గర తీసుకెళ్ళండి, ఇద్దరు సాక్షులు ఎదుట అది నిలబెట్టండి అని చెప్తా ఉన్నాడు. క్షమాపణ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ రోజుల్లో మనం అందరం కలుస్తూ ఉన్నాము, మనుషులు కలుస్తూ ఉన్నారు, కానీ ఆ క్షమాపణ గుణము అనేటటువంటిది కొదువైపోయింది సంఘంలో. అందుకే ఈ విభజనలు అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి, మనస్పార్థాలు అనేటటువంటివి వస్తూ ఉన్నాయి. ఈ రీతిగా సైతాను ఎంతో గొప్పగా సైతాను పనిచేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు యేసుక్రీస్తు మనల్ని పిలుస్తూ ఉన్నాడు, క్షమాపణ గుణము అనేటటువంటిది కలిగి ఉండాలని యేసుక్రీస్తు కోరుతూ ఉన్నాడు. ఓకే, దాని తర్వాత మనము ఏం చూస్తామంటే, మనం ఒకవేళ క్షమించకపోతే ఏం జరుగుతుంది? ఆ క్షమాపణ గుణము అనేటటువంటిది లేకపోతే మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. మనము మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. చూడండి, చాలా స్ట్రేట్ చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు. ఏమంటే మీరు క్షమించకపోతే మీ అపరాధాలు కూడా క్షమించడు. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని హల్లెలూయా అన్నా, ఎన్ని స్తోత్రాలు అన్నా, ఏమన్నా అంత వేస్ట్, టైం వేస్ట్ చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు చెప్పేదంటే మీరు పోయి సరి చేసుకోండి, క్షమించేయండి అంటా ఉన్నాడు. సో మన ప్రార్థనలకు జవాబు అనేటటువంటిది ఉండదు, జవాబు అనేటటువంటిది రాదు, క్షమాపణ అనేటటువంటిది ఉండదు మనకు కూడా. సో ఇది మనము మనసులో పెట్టుకోవాలి.
మనము క్షమించేసినట్లయితే ఏం జరుగుతుందంటే ఇట్ రెస్టోర్స్ అవర్ రిలేషన్షిప్. సంబంధాలు అనేటటువంటివి మనం తిరిగి నెలకొల్పబడతాయి. లూకాసు వార్త 17వ అధ్యాయంలో మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి, నీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించాలి. ఈ తప్పు చేసే వాళ్ళు ఏ రీతిగా బిహేవ్ చేస్తారంటే వాక్యాన్ని ఉపయోగించుకొని వాళ్ళు మాట్లాడతారు. ఏమంటారంటే, నేను తప్పు చేసినా నువ్వు క్షమించాలా. విన్నారా మీరు? ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు. నేను చేసిన, అవును నేను తప్పు చేసిన, నువ్వేం చేయాలా? జీసస్ చెప్తలేడా క్షమించమని? నువ్వు క్షమించాలా. బట్ ఈ వాక్యం ఏం చెప్తుంది? ఈ వాక్యం ఏం చెప్తుంది? ఎప్పుడు క్షమించమంటున్నాడు? మారు మనసు పొందిన ఎడల. మారు మనసు లేకుండా ఓకే మీరు చేస్తా పోతా ఉన్నారనుకోండి, ఏమవుతుంది? వాళ్ళు మారరు. మన దేవుడు కనికరించేటటువంటి వాడు. తాను ఈజ్ ఎ జెలస్ గాడ్, అసూయ అయినటువంటి దేవుడు. మరి ఆయన న్యాయాన్ని కూడా ఇచ్చేటటువంటి వాడు. చాలాసార్లు మనం ఈ విషయాన్ని మర్చిపోతాం, అవునా? అందుకే కొంతమంది విషయంలో, కొన్ని విషయాల్లో మనం కఠినంగా ఉండాలి. మనం క్షమిస్తాం. కొంతమంది నేను అడగకముందే నేను క్షమించేసిన అంటారు. క్షమాపణ ఎట్లా వస్తుంది అనుకుంటూ, ఫ్రీగా వస్తుంది అనుకుంటున్నారు. క్షమాపణ రాదు. కొంతమంది ఓకే ఐ ఫర్గివ్ యూ అంటారు. నేను క్షమించేసిన ఓకే అంటారు. నో 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 నువ్వు క్షమించేసిన అంటే నువ్వు క్షమించినట్లే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ అదే తీసుకొని మళ్ళీ అదే సమస్యతో వస్తారు. మళ్ళీ మనకు అదే చేస్తూ ఉంటారు. కాబట్టి మారు మనస్సు పొందితే క్షమించమంటా ఉన్నాడు. సో సంబంధాలు అనేటటువంటివి నెలకొల్పబడతాయి. క్షమాపణ ద్వారా సమాధానం అనేటటువంటిది వస్తుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31, 32 వచనాల్లో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మనము క్షమించినప్పుడు సమాధానం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంది. మరి అందులో దాని తర్వాత క్షమించినప్పుడు మనకు సంతోషం, ఆనందాన్ని మనకు కలుగజేస్తూ ఉంటుంది. కీర్తనలు 32:1 వచనము, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇంగ్లీష్లో బ్లెస్డ్ అని ఉంటుంది. బ్లెస్డ్ అంటే హ్యాపీనెస్, జాయ్, ఆనందము అనేటటువంటిది తీసుకొని వస్తూ ఉంది. దెన్ ఇంకొకటి ఏం జరుగుతూ ఉంది? క్షమించినప్పుడు, క్షమాపణ గులం కలిగినప్పుడు ఇట్ బ్రింగ్స్ అండర్స్టాండింగ్ అండ్ బ్రింగ్స్ యూనిటీ. మనం ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు, ప్రేమతో మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు అది ఐక్యతకు తీసుకొస్తాం. రీసెంట్గా 2-3 రోజుల బంధుకు నేను మా మిస్సెస్ మాట్లాడుతుంది, అడుగుతూ ఉంది, ఎందుకు ఈ భార్యాభర్తల మధ్యలో ఇంతకున్నాం, ఎందుకు కొట్లాడుకుంటున్నారు? మేము విన్నాం ఏంటంటే, మాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ భర్త బాగా కొడతా ఉన్నాడంట. అరే దేవుణ్ణిలో ఉన్నారు, ఇది అంతా చేసుకుంటే ఎందుకు అంటే, నన్ను ఎందుకు కొడతారు అని అంటే, ఎందుకు ఆ రీతి కొట్లాడుకుంటారంటే తగ్గింపు అనేటటువంటిది లేదు. ఎవరైనా ఒక్కరు తగ్గించుకుంటే, తగ్గింపు స్వభావం కలిగి ఉంటే ఫస్ట్ టైం సెకండ్ టైం ఏది చేయొచ్చు కదా. కానీ దేవుడు ఆ వ్యక్తులను మారుస్తాడు తప్పకుండా. తగ్గింపు లేకుండా ఇద్దరు ఎవరు ఈగో వాళ్ళు పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే, నేనా అంటే అక్కడ ఏమవుతుంది? ఏం కాదు. ఐక్యత అనేటటువంటిది రాదు. సో ప్రేమలో తగ్గించుకొని ఉండడము, క్షమించడము, అక్కడ
అండర్స్టాండింగ్ వస్తుంది, అర్థం చేసుకోవచ్చు, ఐక్యత అనేటటువంటిది వస్తుంది. మరి క్షమాపణ ఇట్ మేనిఫెస్ట్ గాడ్స్ లవ్, దేవుని యొక్క ప్రేమను మనము వ్యక్తపరుస్తూ ఉన్నాం. మొదటి యోహాను 4:11 తెలుగులో చదవమా. మొదటి యోహాను 4:11 ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మనం కూడా ఒకరినొకరము ప్రేమించాల. ఇంకొకటి, మనం క్షమాపణ గుణాన్ని కలిగి ఉంటే ఇట్ షోస్ ఒబీడియన్స్ టు ద వర్డ్, నాట్ ఫీలింగ్. దేవుని వాక్యానికి మనము విధేయులైతా ఉన్నాం. కొలొషియన్స్ 3:13, కొలొస్సీలకు రాసిన పత్రిక 3:13. ఎవడైనను తనకు హాని చేసిన అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. సో ప్రభు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు కాబట్టి మనము కూడా ఇతరులను క్షమించమంటా ఉన్నాడు. దేవుని వాక్యానికి మనము విధేయులుగా కావాలి. అది చివరిది ఏంటంటే ఇట్ బ్రింగ్స్ బ్లెస్సింగ్, ఆశీర్వాదాలు అనేటటువంటి తీసుకొని వస్తాయి. ఫర్గివ్నెస్ ఓపెన్స్ ద డోర్ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ ఫేవర్. దేవుని యొక్క ఫేవర్ను తీసుకొని వస్తూ ఉంటున్నాయి, దేవుని యొక్క ఆశీర్వాదాలను మన పైన తీసుకొని వస్తూ ఉంటుంది. లూకా 6:37 ఫర్గివ్ అండ్ యూ విల్ బీ ఫర్గివెన్. మీరు మిమ్మల్ని క్షమించిన రీతిగా మనం క్షమింపబడి ఉన్నాము. కరెక్టేనా నేను చెప్తున్నది? క్షమింపబడడం తెలుగులో వీఆర్ ఫర్గివెన్, మనం క్షమింపబడ్డాం. దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు కాబట్టి మనము కూడా ఇతరులను క్షమించాలి. అది ఆశీర్వాదం తీసుకొస్తుంది. ఒకవేళ ఇది కనుక మనం చేయలేదు, మనం పాటించలేదు అని అంటే దేవుని యొక్క న్యాయ తీర్పు దినమున మనము లెక్కప్పాల్సి వస్తుంటుంది. యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మీరు ఒకరిని క్షమించకపోతే మీ పాపములు కూడా దేవుడు క్షమించడంట. సో మనం ఆలోచించుకోవాలి, సంఘము ఐక్యతగా ఉండాలి అని అంటే, ఒకటిగా ఉండాలి అని అంటే ఈ యొక్క ఫర్గివ్నెస్ అనేటటువంటిది గుణాన్ని మనము ప్రాక్టీస్ చేయాలి. సైతానును అనుమతించొద్దు. సైతాను సంఘంలో చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ రోజుల్లో, రాబోయే కాలంలో ఇంకా ఎక్కువగా పనిచేయబోతూ ఉన్నాడు. కాబట్టి మనము వాక్యములోను చదువుతూ, వాక్యాన్ని ధ్యానం చేస్తూ, వాక్యాన్ని కనుక మనం పాటించిన వారమైతే మనం దేవుని యొక్క గొప్ప కార్యాలను మనము చూడగలం. ఆమేన్. సో క్షమాపణ గుణము కలిగి ఉందాము. వేరే వాళ్ళు చెప్పే మాటలు వినకుండా, ఒక సమస్య ఉంటే ఆ సమస్య ఎవరి ద్వారా వస్తుందో వాళ్ళ యుద్ధకే వెళ్ళి మనం మాట్లాడదాము, సరి చేసుకుందాము. మరి దాని తర్వాత వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు క్షమాపణ అడిగితే మనము క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. ఒక్కొక్కసారి వాళ్ళు మనల్ని క్షమాపణ అడగకున్నా మనము వాళ్ళను క్షమాపణ అడిగినప్పుడు వాళ్ళు క్షమించకపోయినా, లేదా వాళ్ళు తప్పు చేశారని వాళ్ళు మనల్ని క్షమాపణ అడిగినప్పుడు మనకు బాధ అయినా, మనకు ఆ క్షమించే ఫీలింగ్ లేకున్నా కూడా దేవుని వాక్యాన్ని బట్టి మనము క్షమించేయాలి. సో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. సో సంఘము ఎదగాలి అని అంటే ఈ యొక్క గుణాన్ని సంఘములో పాటిస్తే సంఘము ముందుకు వెళ్తూ ఉంది. మే ద లార్డ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ఆమేన్.